సిరిసిల్ల పట్టణంలోని కల్లు దుకాణాలు న్యూసెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఆయా దుకాణాల్లో కల్తీ కల్లు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హానికరమైన మందులు కలపడం వల్లే ఆ కల్లు తాగిన వారు రోజంతా మత్తులో ఉంటున్నారు. మత్తులో పిచ్చి చేష్టలతో మహిళలను ఇబ్బంది పెడుతున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లను ఉరిశాలగా మార్చొద్దని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కల్లు పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనం రీసెంట్గానే చూసాం, హైదరాబాద్లో 8 మంది పైగా కల్తీ కల్లు తాగి చనిపోయిన సందర్భం. ఆ తర్వాత 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో చెప్పండి, అసలు సిరిసిల్లలో జరుగుతుంది? ఎందుకంటే నేను రీసెంట్గా చూశాను, 2 రోజులు అతను కల్తీ కల్లు అంటే సీసా కల్లు, ఇక్కడ సీసా కల్లు కాదా ఫేమస్, ఒక్క సీసా కల్లు తాగితే 2 రోజులు నిద్రపోతున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా చూస్తారు? ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు? సిరిసిల్లలో ఈ కల్తీ కల్లు గతం లోపల సుమిత్ర డ్రావరా ఉన్నప్పుడు ఇక్కడ కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా అనేకమైంది. ఇక్కడ ఏమైందంటే చేనేత కార్మికులు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసిన తర్వాత ఊరట కలవాలి, నిద్ర మబ్బు రావద్దు, తర్వాత అలసట బాగా అవుతుంది. వాళ్ళు 24 గంటలు 12 గంటలు వర్క్ చేస్తారు కాబట్టి నిలబడి బాగా అలసట అవుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ దీనికి అలవాటు పడరు. దీన్ని అదునుగా భావించుకొని వీళ్ళు ఏం చేశారంటే సుమారుగా ఒక 50 లీటర్ల 100 లీటర్ల కల్లు ఉత్పత్తి అవుతుంది అనుకో, ఇంకా 100 లీటర్లు కల్తీ తయారు చేస్తుండ్రు. అది పటిక బెల్లంతో కానీ ఇతర ఐటమ్స్ కలిపి చేసేవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు బానిస అయిపోతున్నారు. ఇక్కడ రీసెంట్గా ఒక అతను కళ్ళు 2 రోజులు మానేసిండు, అంత పిచ్చి పిచ్చి చేసిండు. ఆ పిచ్చి పిచ్చి చేస్తే మంత్రాలలో దగ్గరికి అటు ఇటు తీసుకుపోయారు. మానసిక వేదనల దగ్గర తీసుకుపోయిన తర్వాత ఒక 50,000 రూపాయల ఖర్చు అయింది. మళ్ళీ ఆయన కళ్ళు తాగకుండా 5 రోజులు అక్కడ హాస్పిటల్ ఉంచిన తర్వాత క్యూర్ అయింది. అంటే ఇక్కడ చేనేత కార్మికుడు సంపాదించేది నెలకు ఒక 3,000 2,000 అయితే ఆయన 60,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. రాష్ట్రంలో కూడా జరుగుతున్న దానికని ఇక్కడ దారుణంగా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణలో ఇక్కడ కార్మికులు ఎక్కువ నివసించేది ఈ ప్రాంతమే. ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా కళ్ళు తాగే వాళ్ళు ఇక్కడనే ఉన్నారని చెప్పచ్చు. ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టి దీని మీద కఠినమైన చట్టం తీసుకొచ్చి వాళ్ళకు అవసరమైతే ఆ కల్లుగుత్తాలు ఉన్నటువంటి వరకు శాశ్వతంగా లైసెన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకుండా చేస్తే అప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ ఏదో కంటి తురుపు చర్యలు చేపడితే మాత్రం ఇది పునరావృతం అవుతుంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతున్నాం. ఇది మొత్తానికైతే ఒక స్థానికుడు చెప్తా ఉన్నారు. మరొక బీజేపీ నేత కూడా ఉన్నారు. నిజంగా అంటే సిరిసిల్ల అంటేనే ధార్మిక కార్మిక క్షేత్రం. నిజంగా నిత్యం నేతన్నలు తమ పని చేసుకుంటూ జస్ట్ వారి యొక్క రిలాక్సేషన్ కోసం ఈ సీసా కల్లు తాగుతున్న సందర్భం కనబడుతుంది. నిజంగా అది కల్తీ జరగడం, ఆ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్తీ కల్లు చాలా రోజుల సంది జిల్లా కలెక్టర్ గారు ఉండేది సుమిత్ర డ్రావరా అని. వారి పీరియడ్లో చూద్దాం మేము ఇక్కడ ఆకలి చావులు జరిగినాయి. అప్పుడు ఆత్మహత్యలు జరిగితే ఈ సీసాల కళ్ళు ద్వారా ఉరి వేసుకోవడం ఇట్లాంటి చాలా జరిగినాయి. ఈ సీసాల కళ్ళుకు బానిసాయి. అప్పుడు సుతం మేము పోరాటం చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఈ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. కళ్ళు తాగేటోళ్ళు ఎట్లున్నారు, అమ్మేటోళ్ళు ఎట్లున్నారు ఒకసారి గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అధికారులు దీన్ని చర్య తీసుకొని ఈ ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి దీనికి ఒక నిర్మాణం తీసుకురావాలని మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, ఏంటి ఇక్కడ జరుగుతుంది? ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వంగానే ఉంది. ప్రభుత్వం ఏం పొరపాటు మాకు అనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ కళ్ళుపై చర్య తీసుకుని గౌడ సోదరులను మేము మోసం చేయాలి, వారు కళ్ళు అమ్మద్దు అని మేము అంటలేము. కానీ వారు చేసేటువంటి పద్ధతిలో వాడు అలసిపోయి వచ్చినటువంటి వానికి వాడు కళ్ళలో గంజాయి ఏదో కలుపుకొని తాగుతా ఉన్నాడు. అలాంటి అనుమతి ఈ గౌడ్స్ ఇస్తున్నారు. వారు ఆ లోపంతో వాళ్ళు దుకాణం నుంచి సీసా ఇస్తారు. ఇయ్యగానే వీని చేతిలో గంజాయో మన్నో మసాడో ఏదో ఉంటుంది, అది అందులో కలుపుకొని తాగుతుండు. తాగినాక వాడు ఎక్కడ చచ్చిపోతుండు, వాడు ఇంటికి కూడా పోతాడు. పరిస్థితి అది. చేయాల్సింది ఏంది కదా అంటే వీళ్ళు సిస్టమ్స్, నీకెంత కావాలి అంత, నీ పరిమితి ఎంత అంత అనేది వీళ్ళు గౌడ్స్ పెట్టాలి. దాని మీద గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వారు కూడా స్పందించి మంచి కళ్ళు ఉంటేనే పెట్టాలా. దానికి ఇంకో 10 రూపాయలు వేతనం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే నువ్వు ఏదో మందు కలిపి వాటర్ కూడా సరి అయింది కాదు. వీళ్ళకి వస్తే బోరు నీళ్ళు పోస్తారు. కళ్ళులో బోరు పెట్టి అందులో ఈత కొట్టి ఆ మందు కలిపి సీసాలు లాగట్టి పెట్టేస్తారు. అది తాగకపోతే పిడిసి రోగం వస్తుంది. వాడు 1 రోజు తాగి 2వ రోజు తాగలేదంటే
పిడిచి వచ్చేస్తుంది. గతంలో మనం చూసాం చాలా ఆత్మహత్యలు జరిగాయి. ఆ ఆత్మహత్యల నేపథ్యంలో మరొక మారు సిరిసిల్లను పూర్తిగా ఉరిశాలగా మార్చొద్దనేది కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఎక్సైజ్ శాఖను అడిగినప్పుడు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఎలాంటి ఈ సంబంధించిన విషయం పైన ఎలాంటి స్పందన కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇది స్థానికుల యొక్క వివరాలు, అదేవిధంగా స్థానికులు చెప్తున్న మాటలు. వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు వేయాలని కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్ సిరిసిల్ల నుండి.